ఆప్కో హ్యాండ్లూమ్స్ కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలకు తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అంగర్ చేనేత సొసైటీకి సుమారుగా 3 కోట్లు చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మొత్తం విడుదల కాకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని అవి తీర్చలేకపోతున్నామని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యలు తీర్చారని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. చేనేత సంఘాలు జేఏసీ అలాగే ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేనేతల ఆత్మగౌరవ దీక్ష అనే ఒక దీక్షను అయితే వీరు నిర్వహిస్తున్నారు. అసలు ఈ దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంగర్ సొసైటీలో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అంగర్ సొసైటీకి సంబంధించిన సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, అంగర్ సొసైటీ అసలు అంగర్స్ వేవర్స్ సొసైటీ అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అంటే ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్నీ కల్పించామని చెప్తున్నారు. ఉచిత విద్యుత్ అని పెద్ద పబ్లిసిటీ చేశారు. ఈ నెల 1వ తారీఖు నుంచే మామూలు మగ్గాలకైతే 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలకి అయితే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. అవన్నీ పక్కన పెట్టి అసలు మీరు ఈ ఆత్మగౌరవ దీక్ష ఎందుకు చేస్తున్నారు? నమస్తే సార్, మాది అంగర్ సొసైటీ నెంబర్నండి. మా చేనేత సంఘాలకి అండి గత ప్రభుత్వాల నుంచి కూడా మాకు చాలా వరకు బాధలు పడుతున్నామండి. కొన్ని సమస్యల వల్ల పావలా వడ్డీలండి, 20% రివేటివ్, తర్వాత ఏమో యార్న సబ్సిడీ అండి, ఆపోని సంవత్సరాల బకాయిలు ఇవన్నీ మాకు రావట్లేదండి. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పుడు నేర్చుకుంటేనే కానీ మాకు దారి లేదండి. ఇప్పుడు నేర్చుకుందామంటే పని లేదండి మాకు. ఇది వరకు బతకలేక బడిపంతులు అన్నీ ఇవ్వరండి. ఇప్పుడు ఏమో బతకలేక మేము చేనేత కార్మికులు అయిపోయామండి. వ్యవసాయదారులు ఆత్మహత్యలు అన్నీ ఇవ్వరండి. ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలాగా పరిస్థితి అయిపోయిందండి. మేము మా పరిస్థితి ఇది ఏంటంటే మాకు రావాల్సిన ఆపుకో బకాయిలు అండి, గవర్నమెంట్ వారు ఇది వరకు రద్దు చేసిన బకాయిలు ఇవన్నీ మాకు అమలు చేశారనుకుంటే మాకు అన్నీ సక్రమంగా మళ్ళీ జరుగుతుందండి. మాకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారండి. అదండి 2016 నుంచి ఈ బాకీలు ఉండిపోయాయని చెప్తున్నారు. అంటే 2016 నుంచి వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి బాకీలు అల్లి ఉండిపోయాయని చెప్తున్నారు. అసలు అప్పటి నుంచి ప్రభుత్వం మీ సమస్యను తీర్చడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదా? మీరు ప్రభుత్వ పెద్దలను ఎవరిని కలవలేదా? చాలామంది సీఎం గారిని కలిసామండి, తర్వాత డిప్యూటీ సీఎం గారిని, అందరినీ లైన్గా ఆప్కో ఎండీ గారిని వీళ్ళందరినీ కలవడం అయితే జరిగిందండి. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదండి వాళ్ళ నుంచి. ఇప్పుడు మాకు రావాల్సినటువంటి 250 కోట్ల రూపాయల బకాయిలు అండి ఇంచుమించు 18 నెలలుగా వాళ్ళు అట్టే పెట్టేసుకుని ఉండడం వల్ల మేము దానికి వడ్డీకి కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్కి మేము కట్టాల్సి ఉంటుందండి. దాని మీద మాకు ఉన్నటువంటి బాకీని మొత్తం మేము వాళ్ళకి కట్టితే మాకు లాభం ఏముంటుందండి? సొసైటీ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? ఎవరు ఏ రకంగా బతకాలండి? మేము ఇచ్చినటువంటి సరుకుకి ఇప్పుడు వరకు మాకు డబ్బులు లేవు. మేము ఆప్కో నుంచి పర్చేజ్ చేసినటువంటి బెడ్షీట్స్ ఉన్నాయండి కొంతమంది. ఆ బెడ్షీట్స్ని కూడా మన హాస్టల్స్కి సప్లై చేస్తారండి. లాస్ట్ ఇయర్ 1.5 ఇయర్ నుంచి అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి పేమెంట్ ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేసింది, ఇప్పుడు ఇంకా పర్చేజులు కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్కి చేసిన దానికి మాకు పేమెంట్ ఇవ్వకపోతే మేము ఎక్కడి నుంచి వాళ్ళకి ఎలా సప్లై చేయగలుగుతామండి? వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా పేరుకుపోయినాయండి సొసైటీస్లోని. దాని గురించి ఏమి లేదు. ఎండీ గారు ఎన్నిసార్లు మేము వినతి పెట్టుకున్నా కానీ ఆవిడ నిమ్మకి నీరెత్తనట్టుగా ఊరుకుని ఆవిడ బయట సరుకులు కొని ఈ గురుకుల పాఠశాలలకి సప్లై చేసి మమ్మల్ని అణగదొక్కాలని మరి ఉద్దేశంతో ఆవిడ ఈ వ్యవహారానికి తెరలేపిందండి ఆవిడ. సరే, ఇప్పుడు ఆప్కోకి బిల్స్ చెల్లించారు, మాకు బిల్స్ లేవు, పెండింగ్లో ఉండిపోయాయి 2016 నుంచి అంటున్నారు. దాదాపు 3 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి? మరి మీరు భవిష్యత్తు ఏం ఆలోచిస్తున్నారు? పరిస్థితి అంటే అండి, గతంలోనండి ఆప్కో పేమెంట్లు అయితే ఇచ్చేవారండి, ఇక్కడ కూడా ఇచ్చుకుంటూ వచ్చేవారు, ఇబ్బంది లేకపోతే ఇది బకాయిలు ఎలా ఉండిపోయినా సరే. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ డబ్బులు రాకండి, మేము నేర్చుకోవడానికి ఏమో మజూరీ డబ్బులు కూడా లేవండి. ఇప్పుడు దానివల్ల మేము బయట నుంచి ఏమో వడ్డీ తెచ్చుకుంటున్నామండి. ఇంక దానివల్ల ఎవడ కూడా నేర్చుకోవాలి కూడా లేరండి. అప్పుడు కూరిపోయామండి. నిజంగా 12 రూపాయలు వడ్డీ అండి. ఇవాళ 12 రూపాయలు అండి నూటికి. వేసిన దానికి స్లిప్ ఇస్తారండి మాకు. ఆ స్లిప్ బయట కొత్త అవకాశం ఉన్న వాళ్ళు స్లిప్ మీద డబ్బులు ఇస్తారండి. 112 రూపాయలు తీసుకుని ఇస్తారండి మాకు. అప్పుడు అది కూడా ఇవ్వకపోతే అండి నిజంగా ఏముందో దాకా చావాలండి. అది ఇచ్చినాడే దేవుడి కింద కనపడుతుందండి. అది పని కల్పించలేకపోతున్నామండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎంతో మందికి తీసుకుంటలేదు, ఇవ్వాల్సిన బకాయిలు అయితే ఇస్తలేదు. అవి అక్కడి నుంచి రావాల్సిన బకాయిలు బెడ్షీట్స్కి ఎన్నో రావాలండి. ఇప్పుడు మళ్ళీ 1,40,000 బెడ్షీట్స్ అన్ని సంఘాల్లోనూ తయారైపోయినాయి. ఇది పచ్చి చేయలేదండి. పచ్చి చేయని కారణం ఏంటో తీస్తారు. అది ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఆర్డర్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. మీరు ఈ సంఘంలో 4,000 చేయండి, ఆ సంఘంలో 10,000 చేయండి అని మనకు ఒక టార్గెట్ ఇచ్చింది. టార్గెట్ చేసిన కాడికి మేము తయారు చేసి ఉంచాం. ఉంచితే అది ఖరీదు లేదండి.
అది ఆఫ్కో తీసుకుని ఆఫ్కో హాస్టల్కి పంపాలండి. హాస్టల్కి పంపాలంటే వాళ్ళు ఖరీదు చేయాలి. ఖరీదు చేసిన దానికి 1 సంవత్సరం మట్టి డబ్బులు ఇస్తలేదు, వీటిని ఖరీదు చేస్తలేదండి. ఇంకా సొసైటీలు మనుగడ లేక అందరూ కూడా మొగ్గాలు వదిలేసి ఆ పనిలోకి ఈ పనిలోకి వెళ్ళవచ్చిన పరిస్థితి ఏర్పడిందండి. చాలా దారుణంగా ఉందండి. ఇంత పరిస్థితి ఎప్పుడు కూడా అంటే మాకు ఎప్పుడో 1991లో అయితే మేము రాస్తారాకులు అది చేసాం, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా జరుగుతూనే ఉంది. ఏదో కష్ట నష్టాలు ఉన్నాయి, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బాగానే జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల మట్టి గత ప్రభుత్వం ఎలా చేసింది, ఏం చేసింది అన్నది మనకు అనవసరం. అంటే 24,000 ఇచ్చింది కాబట్టి అందులో కొట్టుకుపోయింది. అది ఈ 24,000 ఇస్తలేదు, గవర్నమెంట్ దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తలేదు, సొసైటీల దగ్గర డబ్బులు ఇస్తలేదు. ఈ కారణం ఏంటో అన్నది మా జనానికి అందరికీ తెలుస్తలేదండి. మరి చేనేతను ఇంత ఈనస్థితికి తీసుకుపోవడానికి కారణం ఇప్పుడు అక్కడ ఉన్న రేఖా నాని గారని మాకు అందరికీ ఒక నిర్ణయానికి వచ్చామండి. అంటే ఆవిడ ప్రభుత్వానికి చెప్తా లేదా, లేకపోతే ఏం చేస్తుంది, గవర్నమెంట్ కొనవలసిన బెడ్షీట్స్ ఎందుకు కొండలేదు, ప్రైవేట్ వేవర్ అదే పవర్ లూమ్ దగ్గర కొని ఇచ్చేస్తుంది, కానీ మన సొసైటీల దగ్గర ఎందుకు కొంటలేదు. మరి సొసైటీల మీద ఆవిడ పగబట్టిందో లేకపోతే ఏం చేసిందో తెలియదు, కానీ రేఖా నాని గారి మాత్రం చాలా మాకు నరకం చూపించిందండి. మేము అనుకుంటున్నాం. చేత ఆవిడ వెంటనే సస్పెండ్ చేయడానికి కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇప్పటికే 15 లక్షల బెడ్షీట్లు అయితే రెడీగా ఉన్నాయి. సంవత్సర కాలం నుంచి వాటిని కొనుగోలు చేయకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడికి అప్పులు తెచ్చుకుంటున్నాము. 100కి 12 రూపాయలు వడ్డీకి తెస్తున్నాము. ఎలా బతకాలి, తమ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా అని వీరు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ సమస్యను తీరే వరకు ఈ దీక్ష అయితే విరమించబోమని అయితే వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే తక్షణం స్పందించి తమ సమస్యలను తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 2016 నుంచి తమ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలు తీరకపోతే తమ కుటుంబాలు ఆత్మహత్య శరణ్యమని వారు వాపోతున్న పరిస్థితి. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.